ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. చికెన్ రోల్ చూసారు కదండి ఎంత స్పీడ్గా అయిపోయిందో. సో మరి షెఫ్ స్పెషల్లో రావు గారు రైస్ ఐటమ్ కూడా ఏదైనా ఉండాలి కదా పండగ అంటే. డెఫినెట్ గా అండి. సో మా వ్యూవర్స్ కోసం మీరు స్పెషల్ రైస్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? మల్బరీ రొయ్యలు బిర్యానీ. క్రిస్మస్ సందర్భంగా మల్బారీ ప్రాన్స్ బిర్యానీ. బాగుందండి, పేరు అయితే చాలా పెద్దగా ఉంది. చూద్దాము, అది ఎక్కువ టైం తీసుకోకూడదు మరి. ఒక 20 minutes అవుతుంది. చాలా ఓకే, కొంచెం టేస్టీగా పండగ పూట ఎమ్మీగా తినాలి అంటే కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకేనా? అంతే. ఓకే, మరి మల్బారీ ప్రాన్స్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మల్బారీ ప్రాన్స్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ప్రాన్స్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా. మల్బారీ ప్రాన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి రావు గారు రెడీ? రెడీ అండి. ఎప్పుడు మీరు రెడీ అంటే నేను రెడీ. ఎస్, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఎస్, ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో నైస్ బిర్యానీ పాట్ ఉన్నదన్నమాట. నేను సింపుల్ గా చూపిస్తాను. దీంట్లో కూడా మీకు అంటే వ్యూవర్స్ కి అందరికి ఈజీగా. బిర్యానీ అంటే కొన్ని భయపడతారు, అరే కింద మడిపోతుంది, ఉప్పు కారం ఎలా ఉన్నదో. అలా కాదు, ఈజీగా నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆయిల్, కొంచెం మస్టర్డ్, ఆవాలు, దాని తర్వాత గరం మసాలా వేసుకుందాం, కొంచెం ఉల్లిపాయలు, ఇది కొంచెం మగ్గాలన్నమాట. కొంచెం ఉప్పు వేయగానే తొందరగా మగ్గిపోతాయి. అవునండి, మంచి వాసన వస్తుంది కదా గరం మసాలా అవన్నీ అనమాట. కొంచెం లైట్ బ్రౌన్ రావాలండి, సో బాగుంటుంది అనమాట. అదేంటి? కొబ్బరి పేస్ట్ అండి, పులుపుకి కొంచెం పెరుగు. టమాటా లేకుండా అందులో యాడ్ చేశారా? లేదు, ఇది పెరుగు సపరేట్, కొబ్బరి పేస్ట్ సపరేట్. మళ్ళీ కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టేశారు. అందులో మీకు ఇంకా రిచ్ గా కావాలంటే కొబ్బరి పేస్ట్ చేయకుండా కొబ్బరి పాలు కూడా వేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీకు కొంచెం గ్రేవీ వస్తుంది, కొబ్బరి పాలు కొంచెం పలుచగా ఉంటుంది. సో నాకు కొంచెం థిక్ గా ఉంటే కొంచెం మసాలా పలుచగా కావాలి అనుకున్న వాళ్ళు కొబ్బరి పాలతో చేసుకోవచ్చు. మీరు గ్రేవీ అనుకున్నప్పుడు పేస్ట్ లాగా. ఓకే, ఇప్పుడు జింజర్ గార్లిక్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఇప్పుడు మనం 1 by 1 ఈ మసాలాలు కొన్ని వేసేసుకుంటాం. కొంచెం పచ్చిమిరపకాయలు మీరు వేసుకోవచ్చు, కొంచెం పసుపు, కొంచెం కారం కలర్కి. కారానికి కలర్ అంటే కొంచెం ఎల్లో కలర్ లైట్గా కలర్కి అన్నమాట. అంటే కారం కోసం కాదు. లేదు, పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ వేస్తాం కదండి. ఓకే, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, ఇవన్నీ. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగండి, అంటే పులుపుకి అన్నమాట. కొంచెం పులుపు ఉండాలి కదా, సీ ఫుడ్ అయినా ఏదైనా. మరి కొందరు పుల్ల పెట్టిన పెరుగు అంటారు కదా, అంటే పెరుగు ఒక రోజు స్టోర్ చేసి. అదంతా ఏం లేదు, రెగ్యులర్ పెరుగు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి. ప్రాన్స్ లాస్ట్లో వేస్తాం, ఎందుకంటే ప్రాన్స్కి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. కొంచెం కొబ్బరి అండి. సో పట్టించండి. ఇప్పుడు మీకు గ్రేవీ అయిందా మంచిగా? చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే రైతాలా కనిపించేస్తుందండి. అది కొంచెం కొత్తిమీర అండి. ఓకే, పుదీనా వేయగానే దాని స్మెల్ వేరేలాగా ఉంటుంది. సో ఇది మిక్స్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు లాస్ట్లో ప్రాన్ ఇది కుక్ చేయవద్దండి, వేసుకొని లైట్గా కలుపుకొని. ఓకే, డైరెక్ట్ పచ్చివి అంతే. అవునండి, ఎందుకంటే మనం ½ an hour దమ్ ఇస్తాం కదా, అవి ఈజీగా కుక్ అయిపోతాయి. అవునండి, ఇవన్నీ అయ్యాక లాస్ట్లో రైస్ అండి. ఇప్పుడు వేసేస్తామండి రైస్. చూడండి,
చాలా 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 అంటే ఇప్పుడు మనకి ఇది ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మీరైతే అంటే అందాజాగా వేశారు. ఇప్పుడు చూడండి ఇది కొంచెం మరుగుతుంది కదా, ఎగ్జాక్ట్లీ మనం రైస్ కంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వాటర్ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ చూడండి ఇలా పెడితే ఒక 1 ఇంచ్ వాటర్ ఉన్నది. ఇప్పుడు ఇది కొంచెం మరగనండి, అంటే దగ్గరికి రావాలి. ఆ వాటర్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేసి కింద ఒక తవా పెట్టి ఒక 30 minutes వదిలేస్తాం అనమాట. సో ఆఫ్టర్ 30 minutes మీరు తీస్తే పూలాగా ఉంటుంది మీ బిర్యానీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాలు డ్రైగా రఫ్గా అనిపించినట్లయితే పుల్లటి పెరుగులో శనగపిండి అలాగే పసుపు కలుపుకుని పాదాలకి అప్లై చేసుకుని అది కొంచెం ఆరిన తర్వాత బాగా మర్దన చేసేసుకుని కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి. మీరు చెప్పినట్టు దగ్గరికి అయిపోయినట్టుందండి. అవునండి, చూడండి ఇప్పుడు వాటర్ ఎంత పోసాం కదా, ఇప్పుడు చూడండి దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన గరం మసాలా మ్యాంగో 3 మ్యాంగో గరం మసాలా సీక్రెట్ ఆఫ్ ద బిర్యానీ. ఎస్, రావు గారి బిర్యానీకి కూడా 3 మ్యాంగో లేకపోతే కష్టం. ఎస్ అండి. దీని తర్వాత కొంచెం కొత్తిమీర ఇది పట్టుకోండి. ఇప్పుడు మనం దమ్ వేస్తున్నాం కదా, మూసేస్తాం అనమాట. ఓకే, అందుకని ముందుగానే ఇది వేసేసుకుంటాం. అవునండి. సో పుదీనా. అవునండి. ఓకే, అందరూ ఫినిషింగ్ టచ్ అన్నమాట, మీరు బిఫోర్ టచ్ చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు మనం 20 minutes కి మూసేస్తాం. 20 minutes. కానీ ఇంకో సీక్రెట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఇది మీకు కింద మాడకుండా మాడకుండా ఏంటంటే మీరు ఇది పట్టుకోండి. ఇప్పుడు అది పెట్టండి, ప్యాన్ పెట్టండి. సో దీనిపైన పెట్టేస్తే కొంచెం హైలో పెట్టేయాలి. సో మీకు డైరెక్ట్గా హీట్ ఉంటుంది అనమాట. ఇలా అయితే మాడదు, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి హీట్ వస్తుంది కదా మీకు. సో ఇది ఒక తవా పెట్టుకొని దీంట్లో ఇలా పెట్టుకొని ఒక 20 to 25 minutes పెట్టేయాలి అంతే. ఓకే రావు గారు, 25 minutes అయిపోయినట్టుంది. ఇది రెడీ అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు చూద్దామా? వావ్, ఇప్పుడు కలుపుతా ఉందండి. చూడండి మంచి డ్రైగా అయింది. కెన్ సీ దట్. సో మల్బారీ ప్రాన్ బిర్యానీ రెడీ అన్నమాట. సింపుల్ కంటే మీరు చేసిన విధానం చాలా పెద్దగా ఉందేమో అనిపించింది. కానీ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, 9 months పడుతుంది ఒక బేబీ బయటకు రావడానికి. కానీ 9 months బేబీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూడంగానే 9 months ఎంత ఈజీగా మర్చిపోతాము. అలాగే మీ బిర్యానీ పెద్ద ప్రాసెస్ అయినా కూడా చూడంగానే అబ్బా ఆ ప్రాసెస్ అంతా మర్చిపోయాం. ఓకేనండి. అదండి మల్బారీ ప్రాన్ బిర్యానీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? మల్బారీ ప్రాన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక గిన్నెలో నూనె వేసి ఆవాలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ప్రాన్స్, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మల్బారీ ప్రాన్ బిర్యానీ రెడీ. ఓకే, చెప్పండి. ఏం చెప్పాలి? టేస్ట్ చేయడానికి మీ దగ్గర ముందర రెడీగా ఉన్నది. రెడీగా ఉన్నారు. పుదీనా, ష్రింప్ అంటే రొయ్యలు, ప్రాన్స్ చాలా బాగున్నాయండి. ఇది అంటే నేను ఇంతకు ముందు ప్రాన్ బిర్యానీ తిన్నాను, చికెన్ బిర్యానీ తిన్నాను. దానికంటే ఈ బిర్యానీ కొంచెం టేస్టీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. అంటే మనం రెగ్యులర్ గా తినే బిర్యానీ కంటే కొబ్బరి వేసి ఉన్నా కానీ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంది. రెగ్యులర్ బిర్యానీ కంటే వచ్చి ఈ బిర్యానీ కొంచెం టేస్టీగా ఉంది. పేరు కూడా ఇలాగా మల్బారీ ప్రాన్ బిర్యానీ లాగే బిర్యానీ కూడా డిఫరెంట్ గాను టేస్టీగాను ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ రావు గారు. సో నేను మళ్ళీ ఇంకొక స్పూన్ తినాలి అని అనుకుంటున్నాను. సో ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
చలికి చర్మం పగిలిపోయి మంటగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఓట్స్ నానబెట్టి అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇదే మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకున్నట్లయితే బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి డెడ్ స్కిన్, డర్ట్ లాంటివి కూడా తొలగిపోయి స్కిన్ నీట్గా ఉంటుంది.